హైదరాబాద్లోని పహాడీ షరీఫ్ పోలీసులు దేవాలయ హుండీ చోరీతో పాటు వాహనాల దొంగతనాలకు పాల్పడుతున్న నిందితుడిని అరెస్టు చేశారు. శంషాబాద్ ఏసీపీ శ్రీకాంత్ గౌడ్, పహాడీ షరీఫ్ ఇన్స్పెక్టర్ లక్ష్మీనారాయణ వివరాల ప్రకారం మైలార్ దేవుపల్లి లక్ష్మీగూడకు చెందిన నల్లంగుల శ్రీకాంత్ ఒక మైనర్ బాలుడితో కలిసి పార్క్ చేసిన ద్విచక్ర వాహనాలను దొంగలించేవాడు. అయితే 2025 డిసెంబర్లో శ్రీరామ్ కాలనీలో హనుమాన్ టెంపుల్ హుండీ నుంచి సుమారు 70,000 నగదు దోచుకున్నాడు. వాహనాల తనిఖీల సమయంలో అనుమానాస్పదంగా తిరుగుతుండగా ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారించగా నేరాన్ని ఒప్పుకున్నారు. నిందితుడు శ్రీకాంత్ను రిమాండ్కు తరలించగా మైనర్ బాలుడిని జువైనల్ హోమ్కు పంపించినట్లు పోలీసులు తెలిపారు. ఈరోజు ఉదయం 5 గంటలకు వెహికల్ చెకింగ్ జరుగుతుంటే ఇద్దరు సస్పీషియస్ వ్యక్తులను మా వాళ్ళు కస్టడీలోకి తీసుకొని తర్వాత వాళ్ళని ఎగ్జామిన్ చేస్తే అందులో అతను ఒక హ్యాబిచువల్ అఫెండర్ సలంగుల శ్రీకాంత్ అని, అతనితో పాటు ఒక బాయ్ జువెనైల్ అంటే మైనర్ ఇద్దరు ఉన్నారు. వాళ్ళని తీసుకొని మా వాళ్ళు పంచల సమక్షంలో వాళ్ళ కన్ఫెషన్ చేయగా వాళ్ళది దాదాపు 8 అఫెన్సెస్లో ఇన్వాల్వ్ అయినని చెప్పారు. అందులో ప్రస్తుతం 5 కేసెస్లో 3 ఆటోలు, 4 మోటార్ సైకిల్ సీజ్ చేయడం, అదేవిధంగా లాస్ట్ ఇయర్ డిసెంబర్లో హనుమాన్ టెంపుల్లో హుండీ దొంగతనం చేసిన ఇవన్నీ విషయాలు కూడా అతను ఒప్పుకున్నాడు. ఈ ఎఫర్ట్ పెట్టిన ఇన్స్పెక్టర్ గారి ఆధ్వర్యంలో ఎస్ఐ వెంకటేశ్వర్లు అండ్ క్రైమ్ స్టాఫ్ అందరూ ఎఫర్ట్ పెట్టి అతన్ని అరెస్ట్ చేసినందుకు డీసీపీ గారి తరఫు నుంచి వాళ్లకు రివార్డ్స్ ఇస్తున్నాము. థ్యాంక్ యూ. అంటే యాక్చువల్గా ఈ క్రైమ్స్ అయిన తర్వాత ఎక్కడెక్కడ క్లూస్ ఉన్నాయి. మొన్న రీసెంట్గా అయిన ఒక ఆటో థెఫ్ట్లో సీసీ కెమెరాస్ ఏవైతే ఉన్నాయో వాటిని అబ్జర్వ్ చేయడం చూపి ఆ మూమెంట్ ఎక్కడెక్కడైతే మూమెంట్ పోయిందో నియర్ బై మూమెంట్స్ అన్నీ చేస్తూ పోతుంటే కొంచెం ఫేసెస్ ఐడెంటిఫై అయినాయి. అదే బేస్ మీద అందరికీ కూడా మొత్తం క్రైమ్ టీమ్ కానీ అందరికీ కూడా వాటిని షేర్ చేస్తూ ఇటువంటి సస్పిషియస్ ఎవరైనా ఉంటే కూడా మనం పట్టుకోవాలని వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు మార్నింగ్ 5 గంటలకు వెహికల్ చెకింగ్ చేస్తున్నప్పుడు మన వాళ్ళు పట్టుకున్నప్పుడు చూస్తే కొంచెం ఐడెంటిఫై కూడా అయినట్టు అనిపించింది. వాళ్ళని ఇంట్రాగేట్ చేస్తే వాళ్ళు ఒప్పుకోవడం జరిగింది.